పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కోరుట్లలోని యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు ఒక ట్విస్ట్ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితుడు వైష్ణవి భర్త ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. సబ్ జైల్లో, జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు హరిబాబు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇప్పుడు సీరియస్ కండిషన్లోకి వెళ్ళాడు హరిబాబు. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక సెన్సేషనల్ ఇష్యూగా మారింది. అసలు హరిబాబుకి ఏం జరిగింది, అంత సీరియస్గా ఆసుపత్రికి వెళ్ళవలసినటువంటి పని ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బందికి కూడా అనేటువంటి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంటనే అతన్ని జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైష్ణవి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి హరిబాబును మార్చి 18న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి జైల్లోనే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని ఉటావుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో ఒక్కసారిగా మరొకసారి కేసు మలుపు తిరిగినట్టుగా కనిపించింది. పెద్ద ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు జైల్లో, సబ్ జైల్లో ఉంటూ విచారణ ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబు ఆల్ ఆఫ్ సడన్గా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అంటూ సీరియస్ కండిషన్ అంటూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం పట్ల అయితే అందరూ ఒక్కసారిగా అటెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. హరిబాబుకి ఏమైంది, జైల్లో ఏం జరిగింది, అస్వస్థత ఎలా జరిగింది, తనకి డిహైడ్రేట్ అయిందా, లేకుంటే ఏం జరిగి అక్కడికి వచ్చాడు హాస్పిటల్కి అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు హరిబాబు ఆరోగ్యం ఏ రకంగా ఉన్నా కూడా అతనికి దేవుడు తగిన శాస్తి విధించాలి, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వైష్ణవిని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా పిండదశలోనే అత్యంత దారుణంగా ఇట్లాంటి పాశావిక ఘటనకు పాల్పడ్డటువంటి ఆ వ్యక్తికి ఆ రోజు వైష్ణవి చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహిస్తూ ముక్తఖండంతో ఖండించారు ఈ ఘటనని. అతనికి బహిరంగంగానే శిక్ష విధించాలి, లేకుంటే మాకు వదిలేయండి, మా దగ్గరికి వదిలేయండి, అతని అంతూ చూస్తామని చెప్పేసి గ్రామస్తులు, వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఆగ్రహించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి సందర్భంలో విచారణ ఎదుర్కొంటూ పూర్తిగా అన్ని రకాల సెక్షన్లు కూడా పూర్తిగా పోలీసులు కూడా గట్టిగా సెక్షన్లు కూడా నమోదు చేసి హరిబాబుకు చట్టపరకంగా అన్ని రకాల శిక్షలు పడేటువంటి విధంగా కేసును స్ట్రాంగ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ కూడా నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. దీంట్లో హరిబాబుకు పూర్తిగా అస్వస్థత నెలకొంది, సీరియస్గా ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది అనేటువంటి అంశం బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా మళ్ళీ అటెన్షన్లోకి వచ్చాడు. అసలు ఏమైంది ఆ వ్యక్తికి, నిజంగానే అతనికి సీరియస్గా ఉంటే, అస్వస్థత గురై ఉంటే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఇలా కావాల్సిందే ఆ వ్యక్తికి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అతనికి ఇలాంటి శాస్త్ర జరగాల్సిందే. వైష్ణవి ఏ రకంగా దారుణంగా చనిపోయిందో అంతకంటే దారుణమైనటువంటి శిక్షణ అతను అనుభవించాలి. అతని ఇక్కడ బ్రతకడానికి, భూమి మీద బ్రతకడానికి వీల్లేదంటూ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. లక్షలాది మంది ఈ యొక్క వైష్ణవి ఘటన తర్వాత స్పందించారు, కామెంట్ చేశారు. ఆ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా గుండె చెల్లించిపోయింది, భావోద్వేగానికి గురయ్యారు. అరే, ఒక అమ్మాయి, చిన్నపిల్ల, కడుపులో బిడ్డ కూడా ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇంత దారుణంగా హత్య చేసినటువంటి ఆ వ్యక్తి, దుర్మార్గుడు అసలు భూమి మీద బ్రతకడానికే వీల్లేదన్నట్టుగా చాలామంది రియాక్ట్ అయ్యారు. వారి యొక్క కోపం కట్టలు తెంచుకొని ఆగ్రహ జ్వాలలు బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇలాంటి సందర్భంలో హరిబాబుకి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అస్వస్థత వచ్చింది, హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది, అతనికి హుటాహుటిన ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అనేటువంటి విషయం బయటికి రావడంతో చాలామంది ఒక్కసారిగా ఆ యొక్క వార్త పైన ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు. అసలు ఏమైంది హరిబాబుకి ఖచ్చితంగా నిజంగానే సీరియస్గా ఉంటే, అస్వస్థతకు ఉంటే అతను కోలుకోవాలి అని చెప్పి అనేటువంటి వ్యక్తి ఎవరు కనిపించట్లేదు. చాలామంది కామెంట్లలో పెడుతున్నారు ఆ వ్యక్తికి ఇంకా దారుణమైనటువంటి శిక్షలు పడాల్సిందే, ఇంకా ఆలస్యం చేసే కొద్దీ అతన్ని జైల్లో ఉంచి మేపడమే తప్ప ఇంకేం లేదు, ఖచ్చితంగా ఇప్పుడే స్పాట్లో శిక్ష పడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఒక పరిణామం చోటు చేసుకోవడం అందరినీ ఒక్కసారిగా వార్త అటెన్షన్కి తీసుకొచ్చినట్టుగా మారింది. ఏదేమైనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తొందరలో బయటికి రానున్నాయి. అసలు ఏం జరిగింది, అస్వస్థత ఎందుకు వచ్చింది అతనికి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా
మరి కాసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఆసుపత్రి వద్ద కూడా పూర్తిగా పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నేపథ్యంలో హరిబాబుకి అక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ వార్త తెలిసినటువంటి తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా వారందరూ కూడా ఆ వ్యక్తి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా హరిబాబుతో పాటు అరెస్ట్ అయినటువంటి వారి తల్లిదండ్రులు, వారి పరిస్థితి ఏంటి, వారు ఎక్కడున్నారనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే అందరూ సెర్చ్ చేస్తున్నారు. వారు ఇప్పటికే వాళ్ళు కూడా శిక్ష నిర్వహించేటువంటి విధంగా పోలీసులు కేసు నమోదు చేసి సెక్షన్లు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఆ విచారణ ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి వారికి పడాల్సిన శిక్ష వారికి కూడా పడుతుంది. ఆ లోపే ఇలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకున్న వార్త అయితే బయటికి రావడం అయితే చాలామందికి వైష్ణవి చనిపోయిన తర్వాత బాధపడ్డటువంటి ప్రతి గుండెకు కూడా ఇప్పుడు కొంత పాజిటివ్ వైబ్రేషన్ కలిగినట్టుగా అయితే మారింది.